హాయ్ అండి. ఎప్పుడు మెంతికూర తెచ్చినా పప్పు మెంతికూర లేకపోతే మెంతికూరతో ఏదో రైస్ చేస్తున్నాను. ఈరోజు అయితే మెంతికూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే మెంతికూరని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వేడి కళాయి పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుని దూరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ధనియాలు వేసి అవి మంచిగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అన్నవి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసి పచ్చిమిర్చి అన్నవి కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అన్నవి బాగా వేగిపోయినాయి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకుని మెంతికూర అన్నది బాగా వేగితేనే పచ్చడి టేస్ట్ అన్నది బాగుంటుంది. వేగిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు, టమాటా కూడా వేసేసి టమాటా అన్నది మగ్గిన తర్వాత ఇంకా మిక్సీ పట్టడమే. దీని టేస్ట్ ఎలా ఉందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను.